హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మెంతి కూర పచ్చడి ఎలా చేయాలో ఈజీగా చూపిస్తాను చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోండి. తర్వాత దానికి కావాల్సినవి చూసుకోండి. పచ్చిమిర్చి, నువ్వులు, వెల్లుల్లి, కొత్తిమీర, టమాటా, చింతపండు, జీలకర్ర, ఆవాలు, పసుపు ఇవన్నిటిని తీసుకోవాలి. దీనికి తగినంత నూనె వేసుకోండి. నూనె కొంచెం ఎక్కువనే పడుతుంది. నూనె వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత జీలకర్ర, కొంచెం ఆవాలు ఇవి రెండు వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి ఇలా పొట్టు తీసి వేసుకోండి. ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. అలాగే పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కొంచెం ఫ్రై కావాలి చూడండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని నువ్వులు వేసుకోండి. ఇందులో నువ్వులు వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. నువ్వులు మాత్రం స్కిప్ చేయకండి. ఇప్పుడు నువ్వులు వేగిన తర్వాత ఇలా వేయించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసి ఒకసారి కలపండి. చూడండి, ఇలా కలుపుకోండి. తర్వాత ఒక 4-5 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వేసి మొత్తం కలిసిపోయేలా కలపండి. ఇవన్నీ ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి ఒకసారి కలుపుకోండి. మెంతి కూర అయితే చాలా మంచిది. చాలామంది తినరు, కాకపోతే ఇలా పచ్చడి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఉప్పు నీళ్ళల్లో కొంచెం 5 నిమిషాలు నానబెట్టుకొని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఆ మెంతి కూరని ఇలా వేసుకోండి. ఇలా వేసి మొత్తం ఒకసారి కలుపుకోండి. కలిపిన తర్వాత అది దగ్గర పడే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి, ఎంత దగ్గరకు వచ్చే వరకు ఉంచుకోండి. ఎంత అయింది చూడండి. ఇలా మొత్తం నూనెలో గోలితేనే మంచిగా ఉంటుంది. ఆకుకూరని గోలియాలి. ఇదంతా వాటర్ వేయకుండా గోలించుకోవాలి. తర్వాత ఈ చింతపండు నానబెట్టుకోవాలి. అలాగే వాటర్తో సహా వేసుకోవాలి. ఇది నిల్వ ఉండదు, ఏ రోజుకి ఆ రోజే తీసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ మొత్తం వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు ఇలా దగ్గరకు అయ్యేసాక ఇలా ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిశ్రమాన్ని మిక్సీ గిన్నె వేసుకొని మిక్సీ పట్టుకోండి. కొంచెం కచ్చపచ్చగానే పట్టుకోండి, మరీ మెత్తగా అయితే చాలా టేస్ట్ ఉండదు. చూడండి, ఇలా పట్టుకోండి. దీనికి మళ్ళీ పోస్ట్ పెట్టని అవసరం లేదు, ఇలానే టేస్ట్ ఉంటుంది. వేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది. ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.